హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అయితే గురువారం రోజు తీసిన వీడియో అండి. మార్నింగ్ అయితే చూడండి, ఈరోజు అయితే నేను వేసిన ముగ్గు ఇలా ముగ్గు వేసుకొని పూజ చేసేసిన తర్వాత మా పాపనైతే స్కూల్కి పంపించేశాను. పంపించిన తర్వాత నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది మీకైతే చూపిస్తానండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ అయితే పాపని స్కూల్కి పంపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మజ్జును కనుకైతే కొద్దిగా పాలు అయితే పెట్టేశాను. ఎక్కువ ప్యాకెట్ పాలు వాడమండి. ఎప్పుడో ఒక్కసారి నిన్న ఎందుకు కొంచెం హెడేక్గా ఉందని ఒక పాల ప్యాకెట్ అయితే తెచ్చాను. అవి కొద్దిగా మిగిలిపోతే మా పాపకు లైట్గా జలుబు ఉందని తనకు పాలు పెట్టకుండా మా జున్నుగాడికైతే కొద్దిగా పాలు అయితే వేసాను, కొంచెం మిరియాలు వేసి. ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకని అయితే నేను అసలు పాల ప్యాకెట్లు అయితే అస్సలు వాడినండి. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు టీకి లేదా ఎప్పుడన్నా పాయసం తినాలనిపించినప్పుడు ఎవరైనా పిల్లల కోసం అయితే చేస్తాను. కానీ బయట పాల ప్యాకెట్లు అయితే మేము ఎప్పుడైతే వాడడం సరిగా. ఇంటికాడైతే బర్రెలు గిట్లు ఉంటాయి కాబట్టి పాలు కూడా ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇంటికాడైతే పొద్దున నైట్ అయితే తాగేస్తారు మా పిల్లలు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా పిల్లలకైతే ప్యాకెట్ పాలు ఒక 2 days ఇచ్చినా సరే వెంటనే జలుబు అనేది అంటుకుంటుంది. అలాగే దగ్గు కూడా బాగా వస్తుంది. కాబట్టి నేనైతే ఎక్కువైతే వాడను. అది ఇంటికానైతే మన బర్రె పాలు కాబట్టి ఎన్ని తాగినా, అంటే మా ఇంటికాడైతే వెళ్ళిన మార్నింగ్ 1 glass, నైట్ పడుకున్నప్పుడు 1 glass తాగినా కూడా వాళ్ళకైతే జలుబు అనేది కాదు. ఎంతైనా న్యాచురల్ అంటే న్యాచురలే కదా. ఇక్కడ ప్యాకెట్ పాలు కొంచెం ఏం కలుపుతారో ఏమో కానీ వెంటనే జలుబు అయితే అందుకుంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, మా పాపను స్కూల్ పంపించేసిన తర్వాత నేనైతే కొద్దిగా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అక్కడ మా జున్నుగానికైతే పాలైతే గ్లాసులో పోసిచ్చాను. అంటే రెగ్యులర్ అంటే గుర్తుండదని, ఎప్పుడో పని బద్ధకంగా అనిపిస్తుంది. మా హస్బెండ్ ఉండైతే రోజు తను హాట్ వాటర్ తాగుతాడు కాబట్టి అప్పుడైతే నేనైతే రెగ్యులర్గా తాగేదాన్ని. కానీ ఇప్పుడు ఏదో గుర్తుకొచ్చినప్పుడు తాగుతున్నా. డైలీ తాగుదాం అనుకుంటా కానీ ఎందుకు ఒక్కోసారి గుర్తుని కానీ బద్ధకం కొద్దిగా. ఇక్కడైతే హాట్ వాటర్ అయితే తాగేసాను. ఇక్కడ వచ్చేసి 10:30 ఏమో అవుతుంది టైము. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేద్దాం. బాక్స్ అయితే ఇవ్వాలి కదా పాపకి. 11:30 వరకు అయితే బాక్స్ అయితే స్కూల్లో ఇవ్వాలి. అందుకనే నేనైతే ఈరోజు తోటకూర ఫ్రై వండుదామని అనుకుంటున్నాను. అలాగే మొన్న మార్కెట్లో తెచ్చిన తోటకూర ఉంది కదా, దాన్నైతే మా జుండుగానికైతే టీవీలో కొద్దిగా రైమ్స్ అయితే పెట్టాను. టైంపాస్కి ఒక్కడే ఉంటాడు కదా, వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళిపోతుంది, మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కడే ఉంటాడు కాబట్టి వాడికి బోర్ అని కొడుతుంది. కాబట్టి కొద్దిసేపు నా వంట అయ్యేలోపు వాడికైతే కొద్దిగా రైమ్స్ అయితే పెట్టిస్తాను. ఆ టీవీలో కనెక్ట్ చేసి వాడైతే చూస్తాడు. ఇక్కడ వచ్చేసి తోటకూర అయితే తెంపుతున్నానండి. నేనైతే తోటకూరను ఎప్పుడైనా ఒకే తీరుగైతే నేనైతే చెయ్యను. చాలా మంది అయితే ఆకుకూరలలో పప్పు వేసి వండుతారు. నాకెందుకో పప్పు సపరేట్ వండితే నచ్చుతుంది. ఆకుకూరలు అంటే ఈ తోటకూరలు అయితే అస్సలు నచ్చదు. ఏదో బచ్చల కూర, పాలకూర అంటే కొద్దిగా నచ్చుతుంది కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఆకుకూరలు తినడం. ఎప్పుడైనా ఫ్రై చేస్తా ఆకుకూరలు. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే తోటకూర నేను ఎలా చేస్తానో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను తోటకూరను తెంపేసి ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. మనం ఎంత ఫ్రెష్ అని కూడా కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా, అలాగని మనమైతే ఫ్రెష్గా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా బాగా వేగనివ్వాలి. ఇక్కడైతే నేను కారం అయితే వేసుకోవట్లేనండి. అంటే పచ్చిమిర్చితోని ఆకుకూరలు ఎప్పుడైనా కొంచెం పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనైతే ఇక్కడ కారం మిర్చి అండి, అందుకనే కొద్దిగానే వేసాను. మళ్ళీ పిల్లలు తింటారు కదా, కారం ఉంటే అస్సలు తినరు. అట్లని నేనైతే కొద్దిగానే వేసాను. చూడండి, ఇలా కొంచెం పసుపు కూడా వేసుకొని, కొంచెం అల్లం కూడా వేసుకొని, అల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొద్దిగా వెల్లుల్లి అయితే నాకు అక్కడ లేదు కాబట్టి నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం తోటకూరను కూడా వేసుకొని ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 టమాటాలు అయితే కోసి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మనకు ఆకంతా మంచిగా మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి.
మూత పెట్టుకొని చూడండి. ఇక్కడికైతే మనకు ఫైనల్గా అయితే అయిపోయింది కదా. చూడండి, తెంపేటప్పుడు అయితే చాలా కష్టం అనిపిస్తుంది ఆకుకూరలు, కానీ వండినాక ఒక్క పూట కూడా రాదు. ఇది మధ్యాహ్నం వరకే అయిపోతుంది. సరిగ్గా తినాలంటే నేను కరెక్ట్ తింటే కర్రీ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది ఫైనల్గా కర్రీ అనేది నేనైతే ఈ విధంగా చేశాను. దీని తర్వాత పాప వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ క్లిప్ వచ్చేసి అంటే ఈవినింగ్, అదే రోజు గురువారం రోజు ఈవినింగ్ 6 లోపండి ఇక్కడ ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము స్నానం చేసేసి. ఇక్కడ బయట మేము నది దీపాలు అంటారు కదా, ఇక్కడ చెరువు ఉంది. కానీ పోయినసారి మీరు చూసే ఉంటారు, ఆ వీడియోని డిలీట్ చేశాను. కానీ పోయినసారి చెరువులో అయితే కొంచెం ఎక్కువ చెరువులో ఇట్లా ఏమన్నా చెట్లు ఇట్లా లేవు కాబట్టి మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళి నది దీపాలు అయితే వదిలేసాము. కానీ ఈసారి అయితే అట్లా వీల్లేదు, మొత్తం చెట్లు అంతా అల్లుకుపోయింది చెరువులో. అందుకనే ఇంట్లోనే వేద్దామని మేమైతే ఈ విధంగా అయితే చేస్తున్నాము. చూడండి, బయట కూడా దీపాలు అయితే పెట్టేసిన తర్వాత మనం అరటి డొప్పలనే కాకుండా మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనం వాటర్లో దీపాలు అనేది వదులుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నేనైతే పువ్వొత్తులు అయితే చేస్తున్నాము. నాకు నిజంగా అవైతే కరెక్ట్గా రాలేదు, తను చేస్తుంటే తనని చూసి నేనైతే చేశాను. మేము చేద్దామని మేము కూర్చునేసరికి ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు, మా జున్నును మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, అస్సలు చేయనియట్లేరు. ఊకే లాగేస్తున్నారు పత్తి ఇట్లా అవన్నీ. అలాగే ఇంకొకటి, నేను సెల్లు పెట్టి వీడియో తీసుకుంటాను కదా, అసలు సెల్లునైతే అస్సలు ఉంచట్లేరు. ఎంతసేపు ఎన్నిసార్లు తీసి పక్కన పెట్టినా మళ్ళీ నా సెల్లు తీస్తున్నారు, సెల్లు దగ్గరికి వస్తున్నారు. చాలా అంటే చాలా చిన్నపిల్లల కాడ ఏదైనా చేద్దామని ఇలానే ఉంటుంది కదా. తర్వాత చాలా ఫన్నీగా అనిపించింది, చాలాసేపు అయితే నవ్వుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా జున్నుగాడు, ఇక్కడ వచ్చేసి జోష్ చూడండి, అసలు జరగనివ్వట్లేదు, సెల్లు పక్కన కూర్చొని జరగనివ్వట్లేదు. నేను ఎన్నిసార్లన్నా సెల్లు దగ్గరికి వస్తున్నారు. దీని తర్వాత దీపం పెట్టేశానని చెప్పాను కదా. చూడండి, నేనైతే ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. బయట లైట్ అయితే వెయ్యలేదు, ఎందుకంటే ఈ లైట్స్ పెట్టాము కదా. మా జున్నుగాడు ఆ కలర్ రెడ్ కలర్లో కనిపిస్తే వాడికి చాలా ఇష్టం అన్నట్టు, అందుకనే కొద్దిసేపటి వరకు అయితే బయట లైట్ అయితే వేయలేదు. మాకు ఆల్రెడీ బయట లైట్ ఉంటుంది కాబట్టి నేనైతే వేయలేదు. చూడండి, మామూలుగా కడప పసుపు గిట్లా పెట్టుకొని ముగ్గు చేసుకొని దీపం అయితే పెట్టేశాను. తర్వాత తులసమ్మ కూడా దీపం అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మేము నది దీపాలు అన్నాం కదా, పువ్వొత్తులను కొంచెం నెయ్యిలో ముంచేసి నది దీపాలు వదులుదామని మా ఫ్రెండ్ అయితే ఇక్కడ తయారు చేస్తుంది. చూడండి, మేమైతే ఈ ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, అందులోనైతే దీపాలను వదిలేద్దామని మేమైతే రెడీ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గరికి అయితే ఇప్పుడు తీసుకెళ్ళాను. దీపాలను తీసుకెళ్ళిన తర్వాత తులసమ్మ ముందు కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇట్లా మొత్తం తుడిచేసుకొని మనం కమల ముగ్గు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మా ఫ్రెండే చేస్తుంది, నేనైతే సెల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. కానీ ఇక్కడ కూడా కొద్దిసేపు కూడా ప్రశాంతంగా పూజ చేద్దామన్న వీడియో తీసుకుని అస్సలే చేయనియట్లేరండి. ఇటు మావాడు కొంచెం పెద్దోడే కానీ చెప్తే వింటాడు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అయితే అస్సలు వినడు. ఎన్నిసార్లు తీసేసినా వస్తూనే ఉన్నాడు. ఆ కొద్దిసేపు ఇక అవి ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మలు వేసి అయితే పక్కనైతే కూర్చోబెట్టాము. ఇక్కడ చూడండి, కమల ముగ్గు అయితే వేస్తున్నాము. పిండితో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకోవాలి. చూడండి, పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మేము దీపం అయితే వెలిగించాము. ఆ దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకున్నాము. అలాగే మనం ఏ బౌల్లో అంటే చిన్న ఇలా తాంబాలం అంటారు కదా, దేంట్లో వదులుదాం అనుకుంటామో దాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఆ ప్లేట్లో కొంచెం ఫ్లవర్స్ అయితే నేను అంజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇలా అయితే వేస్తున్నాము. మార్కెట్కి తెచ్చిన పూలన్నీ అయిపోయాయి కాబట్టి కొన్ని ఉంటే కొన్నే వేసాము. ఇలా వేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే 2 దీపాలను అయితే వదిలేసింది నీళ్ళల్లో. తర్వాత నేను కూడా ఒకసారి దేవుని అయితే మొక్కుకొని వాటర్లో దీపాలను అయితే వదిలేసాము.
మాకు తెలిసినంతలో మేము చేస్తున్నాము. కానీ ఎలా చేసిన దేవుడు అనేది మనస్ఫూర్తిగా మా పూజను స్వీకరిస్తాడని అనుకుంటున్నాము. మాకు తెలిసి తెలియక ఏమో తప్పులు చేసే మమ్మల్ని అయితే కొంచెం అయితే మన్నించండి అనుకొని మనసులో అనుకొని మేమైతే పూజ చేసాము. ఆ దీపాలలో కూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసుకున్నాము. ఇలా వేసుకొని కొంచెం వాటర్లో ఇలా వదిలినట్టయితే చేయాలి. మనం చెరువులో కనుక ఇలా వదిలేసి ఇట్లా వాటర్ ఇట్లా అంటాము కదా, అదే విధంగా ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం 3 ప్రదక్షిణలు అయితే చేసి మొక్కేసుకోవాలి. మా ఫ్రెండ్ వదిలేసిన తర్వాత ఇక్కడ నేను కూడా వదిలేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండ్ నేనైతే వాటర్లో దీపాలను అయితే వదిలేస్తున్నానండి. ఇక్కడ దీపాలను అయితే వదిలేయడం అయితే అయిపోయింది. చూపిస్తాను మీకు మా వాడిని, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని. చూడండి, అక్కడైతే పడుకోబెట్టాము. ఇక కదలకుండా ఇక్కడికి కొద్దిసేపు రాకుండా. తర్వాత వీటికి ఆరతి కూడా ఇచ్చేసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే మనస్ఫూర్తిగా అయితే మొక్కేసుకున్నాము. పూజ తర్వాత మేమైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయొచ్చు. కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. 3 years కంప్లీట్ అయిపోయింది. 3 years కంప్లీట్ అయిపోయినా కూడా నాదైతే ఇంకా ఛానల్ అయితే ఏం గ్రోత్ అయితే లేదండి. షార్ట్స్ పెట్టినా కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేవు. ఏదో కష్టపడుతున్నాను. ప్లీజ్ మీరు ఎవ్వరు నా వీడియో చూసిన ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. అలాగే అంటే ఇలా నది, చెరువు లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది కదా. చూడండి, ఇది వచ్చి మా తులసమ్మ, ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తులసమ్మ. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ అయితే నేను రైస్ ఒక్కడే పెట్టేశానండి. ఎందుకంటే అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వండిన చిక్కుడుకాయ కర్రీ అండ్ రసం కూడా ఉంది. కాబట్టి నేనైతే ఇక మళ్ళీ ఏమైతే వండలేదు. అలాగే చట్నీస్ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ వండడం ఎందుకు లేదండి. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.